హలో నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక వేస్ట్ కార్డ్బోర్డ్ తీసుకున్నానండి. ఇది మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ వేస్ట్గా పడి ఉన్న బాక్స్, ఇది చిన్న బాక్స్. దీన్ని మనము దేనికైనా యూస్ చేసుకోవచ్చండి. ఏదైనా సరే, మనము లివింగ్ రూమ్లో అయినా, డైనింగ్ టేబుల్ మీద అయినా, కిచెన్ రూమ్లో అయినా, మేకప్కి అయినా ఏదైనా పెట్టుకోవచ్చండి. బాక్సెస్ అనేటివి ఏవి వేస్ట్ కావు. మనం అదే పనిగా డబ్బులు పెట్టి తెచ్చుకుంటూ ఉంటాము కొన్ని బాక్సెస్ని. అదే ఇంట్లో ఉన్న బాక్సెస్ని ఇలాగనే యూస్ చేస్తే బాగుండదు కదా, కొద్దిగా క్రియేటివిటీ యూస్ చేస్తే బాగుంటుందని నేను ఒక మంచి బాక్స్ తయారు చేయాలనుకున్నాను. ఇవి గుర్తుపట్టినారండి మీరు? ఇది ఊద్బత్తిది మిగిలిపోయిన, మనము అగరబత్తి అంటిస్తాం కదండి, అది మిగిలిపోయిన లాస్ట్లో మిగిలిపోతాయి కదా ఆ స్టిక్స్. ఇవి నేను దీంతో యూజ్ చేయాలనుకున్నాను. ఇది కూడా వేస్ట్ కదండి, దీంతో ఏదో ఒకటి యూజ్ చేద్దాము. స్టిక్స్ అయితే బాగానే ఉన్నాయి, సో యూజ్ చేయాలనుకున్నాను. ఇలాంటివి హ్యాండ్మేడ్ అయితే అమెజాన్లో తీసుకుంటే చాలా కాస్ట్లీ ఉంటాయండి. అదే మనం ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చు, ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొద్దిగా టైం ఉంటే కన్నా మనము తయారు చేసుకోవచ్చు కదండి. అలా ఫస్ట్ మనము ఇది ఫెవికాల్ తీసుకోవాలండి. ఫెవికాల్ తీసుకొని దీన్ని ఇలా అంటించేసేయాలి మొత్తము. అంటించిన తర్వాత ఒకటొకటి పెట్టాలండి ఇలాగా. మొత్తం పెట్టేయాలండి ఇది ఇలాగా మొత్తము. మల్టీపర్పస్గా యూజ్ చేసుకునే బాక్స్ రెడీ అయిపోయిందండి. ఇదే ఊద్బత్తిల వేస్ట్ది పడి ఉన్న స్టిక్స్, లాస్ట్గా మిగిలిపోయి ఉంటాయి కదా ఆ ఊద్బత్తిల స్టిక్స్ ఉన్న కార్డ్బోర్డ్, చిన్న కార్డ్బోర్డ్. దీనికి పెయింట్ లోపల వేసేస్తాను. ఇది కలర్స్ కనపడుతుందండి. ఇది న్యాచురల్గా ఇలాగనే వదిలేస్తున్నాను దీన్ని. ఇది కలర్స్ కనపడుతుంది కాబట్టి దీన్ని ఇలానే వదిలేస్తాను. ఇక్కడ చూడండి ఎంత నీట్గా కనపడుతుందో. లోపల మాత్రం పెయింట్ కొట్టేస్తాను, రోజ్ కలర్ పెయింట్. ఇప్పుడు ఇది చాలా స్టిఫ్గా అయిపోయిందండి. దీన్ని లాస్ట్లో వార్నిష్ పెయింట్ చేయాలి. కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వార్నిష్ పెయింట్ చేస్తేనే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది బ్యూటిఫుల్. లాస్ట్ నేను 2 days తర్వాత నేను దీన్ని వార్నిష్ చేసుకుంటాను. ఇలా బ్యూటిఫుల్గా అయినా బాక్స్ రెడీ అయిపోయిందండి. ఇది మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. మనకైతే ఎక్కడైనా పనికొస్తుందండి. ఇది యాజ్ అ మేకప్గా మనం ఏమైనా లిప్స్టిక్ పెట్టుకోవడానికి బాక్స్ అయినా, తర్వాత మేకప్ కిట్స్ అయినా, తర్వాత కిచెన్ రూమ్లో అయినా ఏమన్నా చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడైనా మనకు పనికొస్తుందండి. కీస్ కూడా పెట్టుకోవచ్చు దీన్ని. ఇది నీట్గా తయారైంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా. అసలు న్యాచురల్ లుక్తో చాలా నీట్గా తయారైపోయింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.